విశ్వాసముతో ఉన్నప్పుడు ఏది నిన్ను కదల్చదు, ఏది కదిలింపలేదు. నిజమే, అప్పుడప్పుడు మన జీవితంలో అనేక సమస్యలు మనల్ని కలత పెడుతున్నాయి, కలవర పెడుతున్నాయి, భయపెడుతున్నాయి. మరి ఎన్నో సమస్యలను చూచినప్పుడు మన విశ్వాసాన్ని మనము ఆ పరిస్థితుల్లో ఏమవుతున్నామంటే కదిలిపోయేవాన్ని అనేకులను చూస్తాం. సహజంగా మరి విశ్వాసులు ఏదైనా చిన్న సమస్య కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ కలిగినప్పుడు వెంటనే కలత చెంది దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నేను ప్రార్థిస్తున్నా కదా, నేను విశ్వసిస్తున్నా కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నాకు కలిగిన దాంట్లో దేవునికి కూడా నేను ఇస్తున్నాను కదా అని సమస్యలలో చాలాసార్లు వారి విశ్వాసం కదిలిపోతుంది. అలాగే వారి ప్రార్థన జీవితం, వారి ఉపవాసం, అంటే దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం, సావాసం పరిస్థితులలో కదిలింపబడిన పరిస్థితులు, కదిలించిన పరిస్థితులు అనేకం మనం చూస్తూ ఉంటాం.